జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. పీపుల్ ఫర్ ద పీపుల్ స్ఫూర్తితో మీ డైనమిక్ నాయకత్వం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా మొదటిసారి మన ఉస్మానియా యూనివర్సిటీకి 20 సంవత్సరాల తరువాత ఒక సీఎం ఈ ఠాగూర్ ఆడిటోరియంకి రావడం అనేది ఈ సందర్భంగా మా విద్యార్థులు అధ్యాపకులు అందరి తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం సార్. మీ స్ఫూర్తివంతకమైన నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 108 సంవత్సరాల ఓయుకు నన్ను వీసీగా నియమించినందుకు ముఖ్యంగా మీకు మన ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వక ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది. ఆ అంశమే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. వీరే కాదు, తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డనే. వారి తర్వాతి తరంలో ఒక జార్జ్ రెడ్డి, ఒక గద్దరన్నను అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా, తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా, తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది, మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక